అందరూ కూర్చోండి. ఈ దినము మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రతి ఒక్కరికి కూడా బహుమానం కావాలని ఆశ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పందెపు రంగంలో పరిగెత్తుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా బహుమానం పొందాలంటే అందరికీ మనకు సంతోషమే. ఒక కాంపిటీషను అంటే ఒక పోటీలు పెట్టినప్పుడు బహుమానం కోసము మరి పోటీ పడేవాళ్ళు ఉంటే దాన్ని చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు ఒక క్రికెట్ జరుగుతుంటే ఒక క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న స్టేడియంలో చూసేవాళ్ళే 1,00,000 మంది అంట. ఎంతమంది? స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఎంతమంది? 1,30,000 మంది అక్కడ కూర్చుంటున్నారు. గెలిచేది ఒక టీమే గెలుస్తుంది. అంత మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది టీవీలో చూస్తారంట. ఈ 150 కోట్ల మంది ఇండియా దేశంలో ఉంటే దగ్గర ఒక 50 కోట్ల మంది చూస్తారు. మరి ఎన్ని కోట్ల మంది చూస్తారు? అన్ని కోట్ల మంది చూస్తారు ఒక బహుమానం కోసం, ఒకే ఒక కప్పు. కాబట్టి బహుమానం పొందేవాళ్ళు సంతోషంగా ప్రయాసపడి కష్టపడి శ్రమపడి వాళ్ళు ఆడుతున్నారు. అదే సమయాన్న వాళ్ళు పొందేదాన్ని చూడడానికి కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే పందెపు రంగమందు మనం పరిగెత్తాలి అంటే కనుక మనందరికి కూడా బహుమానము కావాలని ఒక ఆసక్తి మనకు ఉండాలి. ఏ ఆసక్తి ఉండాలంట? బహుమానము కావాలి అనే ఆసక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ బహుమానాన్ని మనం పొందగలమనే విశ్వాసం కూడా మనకు ఉండాలి. బహుమానం పొందగలము అనే విశ్వాసం కూడా మనకి ఉండాలి. ఆసక్తి మనకు ఉండాలి, విశ్వాసం కూడా మనకు ఉండాలి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియను. అటువలే మీరును బహుమానం పొందినట్లుగా ఏం చేయాలంట? పరిగెత్తండి. 10 మంది పరిగెడితే ఒక్కడికి కదా బహుమానం వచ్చింది. 10 మంది ఎందుకు పరిగెడతాం? ఒక్కడ పరిగెడ సరిపోదు కదా అని 9 మంది ఆగిపోతారా? ఆగిపోరు. 10 మందికి కూడా ఏంటంటే నాకు వస్తుంది అందరికి కూడా నమ్మకం ఉంటుంది అనమాట. నేనే గెలుస్తాను చెప్పేసి గుర్ర పందాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా క్రికెట్ పందాలు ఉంటాయి, ఫుట్బాల్ పందాలు ఉంటాయి, హాకీ పందాలు ఉంటాయి, షటిల్ పందాలు ఉంటాయి, పరుగు పందాలు ఉంటాయి. ఇట్లా ఎన్నో పందాలు ఉన్నాయి. అలాగనే పరలోకానికి కూడా ఒక పందెం మనకి. ఎక్కడికంట చెప్పండి అందరూ? పరలోకానికి కూడా మనకి పందెము. పరలోకానికి వెళ్తే కనుక అందరికీ దేవుడు బహుమానం ఇస్తాడు. లోకములో అయితే 10 మంది పరిగెడితే ఒకరికి బహుమానం వస్తుంది. కానీ పరలోకం కోసం 10 మంది పరిగెడితే 10 మందికి బహుమానాన్ని ఇస్తాడు దేవుడు. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో 25 వాక్యం అని చదువుతున్నా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. అంటే ఏంటి? ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మితం అనేది ఉండాలి. అంటే కంట్రోల్గా ఉండాలి. కంట్రోల్గా మనం ఉండి పరిగెత్తాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పోర్ట్స్లో పరిగెత్తే వాళ్ళకి డ్రెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి ఎట్లా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. అంటే కాళ్ళకి అడ్డం పడకుండా, చేతులకు అడ్డం పడకుండా, ఒంటికి అడ్డం పడకుండా చిన్న నిక్కర్లు, చిన్న షార్ట్లు, చిన్న బనీన్లు చిన్నవి వేస్తాయి. ఎందుకని? పరిగెడటానికి అవి అడ్డంగా ఉండకూడదు అనమాట. మితముగా పరిగెత్తేప్పుడు ఏం చేయాలంట? వాటికి ఏది కూడా అడ్డము రాకుండా ఉండడానికి ఏం చేస్తుంట? ఆ డ్రెస్ అంతా కూడా వేరుగా ఉంటుంది. ఆ డ్రెస్తోనే వాళ్ళు పరిగెత్తగలుగుతారు. ఆ డ్రెస్తోనే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పరిగెత్తగలుగుతారు. అందుకనే మరి పరిగెత్తేటప్పుడు అన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతిగా, ఒక కంట్రోల్గా ఎంతవరకు ఉండాలో, ఏది ఉండాలో, ఎలాగుండాలో అంతవరకు మాత్రమే అవి వేసుకొని ఏం చేయాలంట?
పరిగెత్తాలి. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, ఆయన యొక్క జీవితంలో దేవుని కొరకు ఆయన పరిగెడుతున్నాడు. ఆయన పందెంలో పరిగెత్తి ఎలాగైనా సరే కిరీటాన్ని పొందాలి. ఇక్కడ ఏమని చదువుతున్నా, వారు అక్షయమగు కిరీటం, అంటే ఈ లోకములో క్షయమైపోయే కిరీటం వరకు అందరూ పరిగెడుతున్నారు, నశించిపోయే కిరీటం కోసం. మనమైతే అక్షయమైన కిరీటం, అది పరలోకంలో వచ్చే కిరీటము, అది ఎప్పటికీ క్షయము కానే కాదు. అలాంటి ఒక కిరీటం మనం పొందుకొని పరలోక రాజ్యంలో మహిమతో ఏం చేస్తాంట, ప్రకాశిస్తూ ఉంటాం. ఏం చేస్తాంట, కిరీటాన్ని పెట్టుకొని ఏం చేస్తాంట, ప్రకాశంగా మనము కనపడుతుంటాం. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఈ పందెపు రంగంలో మనం పరిగెత్తేటప్పుడు కిరీటం కోసం మనం పరిగెత్తాలి. పౌలు గారు కూడా పరిగెత్తాడు. పరిగెత్తినప్పుడు ఆయన కూడా చాలా సంతోషంగా వెళ్ళాడు. ఆయన దేని కొరకు పరిగెత్తాడు చెప్పండి, సేవ కొరకు. దేనికోసం అంట, పౌలు గారు దేనికోసం పరిగెత్తాడు, సేవ కొరకు పరిగెత్తాడు. సేవ కొరకు పరిగెత్తి ఆ సేవలో వచ్చే ఆనందం వల్లనే ఆయన కిరీటాన్ని పొందుకుంటాని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. అందుకని మన అందరం కూడా దేవునికి సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. పౌలు గారు పరిగెత్తిన పరుగులో అది యొక్క కిరీటం ఏంటంటే, ఆ ప్రజలందరిని రక్షించిన తర్వాత ప్రజల వలన కలిగే ఆ కిరీటమే, ఆ యొక్క ఆనందమే ఆయన కోరుకున్నాడు. కానీ మరొకటి ఆయన కోరుకోలేదు. వాళ్ళందరి వలన ఎప్పుడైతే ఒక కిరీటం వస్తుందో, ఆనందకరమైన కిరీటం వస్తుందో, ఆ కిరీటాన్ని పొందుకొని ఆ యొక్క సంతోషాన్ని పొందుకొని ఆ యొక్క ఆనందాన్ని పొందుకొని ఆనందించాలని ఆయన కోరుకున్నాడు. అందుకని మనకి జీవితంలో మనం కూడా ఈ పందెపు రంగంలో పరిగెడతాకి మనం ప్రయాసపడాలి. చాలా మంది పరిగెడుతున్నారు కానీ అందరూ కూడా బహుమానం పొందట్లేదు, ఒక్కరే బహుమానం పొందుతున్నారు. కాబట్టి మనం కూడా బహుమానం పొందేది ఒక్కరమని అనుకోవద్దు. లోకములో అయితే ఒక్కరే, కానీ పరలోకానికి మాత్రము ఎంతమంది పరిగెడితే అంతమందికి ఏం చేస్తాడు దేవుడు, అంతమంది కిరీటాన్ని ఇస్తాడు. మొదటి దశసనికల రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి దశసనికల రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం 20వ వాక్యం చూడండి. మొదటి దశసనికల రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. పౌలు గారు తన యొక్క పందెములో ఎందుకు పరిగెడతానంటే, ప్రజలందరి కోసము సేవ చేయడానికి పరిగెత్తాడు. ప్రాణం పెట్టి పరిగెత్తాడు. జీవితాన్ని త్యాగం చేసి దేవుని కొరకు ప్రతిష్ఠ చేసి దేవుని కొరకు తన ప్రాణాన్ని ధారపోసి అతను పరిగెత్తాడు. ఏమని పని చెప్తున్నాడు ఆయన, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. కాబట్టి దేవుని యొక్క రాకడ వచ్చే వరకు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. అయితే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నాకు నిరీక్షణ అయినా సరే, ఆనందమైనా సరే, కిరీటమైనా సరే మీరే కదా. ఆయన రాకడ సమయం ఎందు మీ కొరకే నేను ఎదురు చూస్తాను. మీ అందరినీ సంపాదించుకున్నాను. ఆ యొక్క సంపాదనే నా యొక్క కిరీటము. ఏ కిరీటం అంట, మీ అందరు నేను సంపాదించుకున్నాను, ఆ సంపాదన నా కిరీటము. నిశ్చయముగా మీరే మా మహిమ ఆనందమునై ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. మన జీవితంలో పందెంలో మనం పరిగెత్తినప్పుడు మనకి బహుమానాలు వస్తాయి. అయితే లోక బహుమానాలు ఉన్నాయి, పరలోక బహుమానాలని పౌలు గారు దేని కొరకు, అక్షయమైన కిరీటం. ఏ కిరీటం అంట, క్షయమైపోయే కిరీటం అంటే అది నశించిపోయే కిరీటం. అక్షయమైన కిరీటం అంటే నశించి పోనిది. కాబట్టి మనం మన జీవితంలో నశించిపోయే దానికోసం లోకంలో పరిగెత్తి ఎన్నో సాధిస్తాం, కానీ అక్షయమైన దానికోసం పరిగెత్తి పరలోకంలో మనము దేవుని యొక్క బహుమానాన్ని మనం పొందడానికి మనం ప్రయాసపడాలి. పరలోకంలో ఆ బహుమానం ఇస్తే అది ఎప్పటికీ నశించిపోదు. అక్కడ అనేకులు కోట్ల మంది ప్రజల మధ్యలో మనం కిరీటం ధరించుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఎవరిని రక్షించకుండా, ఎవరికి సువార్త ప్రకటించకుండా, ఎవరిని దేవుని నడిపించకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏముండదు, బోడి తలే ఉంటుంది. ఏముంటుంది అంటే బోడి తలే ఉంటుంది. వాళ్ళకి ఏముండదు, కిరీటం అనేది ఉండదు. ఎవరైతే అనేకులు సంపాదిస్తారో, అనేకులు రక్షిస్తారో, అనేకులు సత్యం చెప్తారో, అనేకులు దేవుని నడిపిస్తారో వాళ్ళకి ఏమంటే కిరీటం పెడతాయంట. కిరీటం చుట్టూ ఏం పెడతాడు దేవుడు, డైమండ్స్, వజ్రాలు అవన్నీ పెడతాడు. వాళ్ళు ఎలా ఉంటారంట, ప్రకాశిస్తూ ఉంటారు. అది ఏమి సంపాదించాడు, బోడిగా ఉంటారు. తల మీద ఏమి ఉండదు అక్కడ.
కానీ ఎవరైతే రక్షిస్తారో, ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే సేవ చేసి జనుల్ని దేవునితో నడిపిస్తారో అలాంటి వారు ఎలా ఉంటారంట, ఒక కిరీటాన్ని ధరించుకుంటారు. అందుకని పౌలు యొక్క జీవితంలో ఆయన బహుమానం గురించి చెప్తున్నప్పుడు ఆ పందెపు రంగంలో నేను ఓపికతో పరిగెట్టిస్తాను. ఎలా పరిగెట్టిస్తా అంటే గురి యొద్దకే పరిగెట్టిస్తున్నాడు. ఎలా పరిగెడుతున్నాడంటే చెప్పండి, గురి యొద్దకే నేను పరిగెడుస్తున్నాను. చదివారు కదా 9:27 చూడండి. 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత 26 చదువు ఫస్ట్. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడకుండా పరిగెట్టట్లా. ఎలా పరిగెడదంట, గురి చూసే పరిగెడతా. అంటే ఏంటి అంటే ఏం చెప్పండి. ఇప్పుడు బహుమానం కోసం పరిగెత్తేవాడు ఏం చూడాలి, అక్కడ లాస్ట్లో ఏదైతే అక్కడ బహుమానం పెట్టారో ఆ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ దాటాక ఏం చేస్తారు, గురి చూసి పరిగెత్తారు. కొంతమంది నేను చూశాను, పరుగుల పందెంలో ఒక రిబ్బన్ కడతారు, పరిగెత్తిన తర్వాత లేకపోతే ఒక గీత గీసి పెడతారు, కింద ఒక పెయింట్ వేసి పెడతారు. పరిగెత్తిన తర్వాత ఎవరైతే ఫస్ట్ ఆ గీతని టచ్ చేస్తారో వాళ్ళే ఫస్ట్ వచ్చాడు. కొంతమంది ఏం చేస్తారు, గీత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అలా దూకుతున్నారు. ఎలా, గీత పైనుంచి కాలు అలా పెట్టి ఏం చేస్తున్నారు, అలాగే వెళ్తున్నారు. ఈలోపు వెనక నుంచి వచ్చాడు ఏం చేస్తున్నారు, గీతను అంటుకున్నాడు కింద. అప్పుడు ఎవరు గెలుస్తారు, వెనక వచ్చాడు గెలుస్తున్నాడు. వీడేమో ముందు వచ్చి ఏం చేస్తాడు, ఇట్లాగా దూకుతాడు, ఇలా హైట్గా అలా వెళ్తాడు. అప్పుడు గీత కాలు ఆంది కాబట్టి ప్రైజ్ ఆడికి రాదు. వెనకాల నుంచి వచ్చి ఏం చేస్తాడు, నేల మీద పడిపోయి ఇలా డేక్కుంటే ఎవడైతే చెయ్యి టచ్ చేస్తాడో వాడికే ఆ ప్రైజ్ వస్తుంది. అందుకని మనము ఏదైతే సరే పరిగెడుతున్నామో దాన్ని కరెక్ట్గా చూసి పరిగెత్తాలి. అందుకే పౌలు అన్నాడు, గురి చూడని వాని వలె కాదు, గురి చూచి నేను చక్కగా పరిగెత్తాలి. ఏదైనా మనం చేసేటప్పుడు ఒక క్రమంగా, ఒక మర్యాదగా, ఒక చక్కగా మనం చేసేటట్లయితే దానిలో ఒక ఆశీర్వాదం అనేది మనకి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు గురి ఉంచాలి. ఎవరైందంట, అందుకని కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో దావీదు మహారాజు గారు ఒక మాట చెప్పాడు, చాలా మంచి మాట. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు, సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుచున్నాను. కాబట్టి మన టార్గెట్, మన గురి ఎవరి మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. దేవుని వైపే మనము చూడాలి, దేవుని మీదే ఉండాలి, దేవుని వైపే మనము చూడాలి. అందుకే చదువుతున్న వాక్యంలో సదాకాలము, ఒక్కసారి కాదు, ఒక రోజు కాదు, ఒక టైం కాదు, ఎప్పుడంట సదాకాలం, లాంగ్ టైం. ఏంటి, సదాకాలం కూడా నా గురి యెహోవా యందే నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందుకని మనము ఎప్పుడు కూడా గురి చూసే పరిగెత్తాలి. గురి చూడకుండా పరిగెత్తాం అనుకోండి, అక్కడికి వెళ్తామా, వెళ్ళాం. ఇప్పుడు ఒక రాయి పెట్టి కొడతాం అనుకోండి, ఏం చేయాలి మనము చెప్పండి. దాన్ని ఒక మామిడికాయో ఒక జామకాయో చెట్టుకుంది, దాన్ని ఏం చేయాలి మనము, రాయి పెట్టి కొట్టాలి అంటే కనుక ఏం చేయాలి మనము, గురి చూసి కొట్టాలి. గురి చూసి కొట్టకపోతే ఏమైంది, గురి తప్పితే వేస్ట్ అయిపోయింది. ఎన్నిసార్లు రాయి వేసినా కూడా దానివల్ల ప్రయోజనమో లేదు. 10 రాళ్ళు వేస్తే ఒకటే తగిలిద్ది. అలాగే 10 రాళ్ళలో ఏదైతే కరెక్ట్గా గురి చూసి తగులుతుందో అలాగే మనం గురి చూసి పరిగెత్తాలి. గురి చూడకుండా మనం పరిగెత్తకూడదు. బహుమానాలు అంటే లోకంలో ఇచ్చే బహుమానాలు కూడా ఉన్నాయి. ఏ బహుమానం అంటే లోకంలో కూడా ఇస్తారు కొంతమంది. చూడండి అమ్మా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వాక్యం చూడమ్మా. దానియేలు గ్రంథం 5:17 బహుమానాలు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పెదను. బెల్షాజర్ రాజు దేవుని మందిరంలో ఉండే పాత్రలు తీసుకొచ్చి ద్రాక్షరసం తాగుతాడు. అది చాలా తప్పు. దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలు, పాత్రలు అన్నీ ఏం చేయడం, మనము ముట్టకూడదు. అవి సేవ నిమిత్తం మాత్రం ముట్టాలి. కానీ తన రాజు కాబట్టి అధికారం ఉందని చెప్పి ఏం చేస్తాడంటే దేవుని మందిరం ఉన్న పాత్రను తీసుకొచ్చి ద్రాక్షరసం తాగి అతను సంతోషిస్తున్న సమయాన్న ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది, ఏమని, మెనీ టేకిల్ పార్సన్. అంటే దేవుడు నీ రాజ్య విషయంలో లెక్క చూసి ఉన్నాడు, నువ్వు త్రాసులో తూయిగా తేలిపోతువి.
కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తని చెప్పేసి రాస్తుంది. అయితే ఆ రాత ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఎంతోమంది గారడిగాళ్ళు, సెకినగాళ్ళు, మంత్రగాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినా ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు దానియేలుని తీసుకొస్తే దానియేలు చెప్పాడు, సరే ఓకే నేను చెప్తా అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నీకు బహుమానాలు ఇస్తాను, నీకు డబ్బు ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, అన్నీ ఇస్తా అంటే అవన్నీ నాకు అవసరం లేదు, అవి ఎవరికన్నా ఇచ్చుకో, నేను మాత్రము దాని అర్థం మాత్రం నేను చెప్తాను. ఆయన బహుమానికి ఆశపడ్డా? ఆశపడలే. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? అందుకు దానియేలు ఇట్లా అన్నాడు, నీ దానములు నీ యొద్దే ఉంచుకో, నువ్వు చేసే దానం నాకు అవసరం లేదు, నీ బహుమానాలు ఎవరికైనా ఇచ్చుకో. ఏమనంటే నీ దానాలు నీ దగ్గర ఉంచుకో. నువ్వు ఇచ్చే రాజుగారు అంటే ఎర్నేస్తాడు, ఎంత గొప్ప బహుమానం ఇస్తాడు, ఎంత పెద్ద బంగారం ఇస్తాడు, ఆ రాజ్యంలో ఎంత ఘనపరుస్తాడు, ఎంత ఘనత వస్తుంది రాజు ద్వారా అంటే ఎంత వైభోగంగా ఉంటుంది. వాయిద్యాలు వాయించి అందరి ముందు ఆ రాజ్యం అంతా చాటిస్తారు. ఏదైనా రాజుగారు చేసే ప్రతి చిన్నది ఏమైందంట ప్రపంచం అంతా చాటిస్తారు. ముఖ్యమంత్రి ఒక చిన్న మాట మాట్లాడి ఏమొస్తుందంట మొత్తం న్యూస్ వచ్చేది. ప్రధానమంత్రి ఒక మాట చెప్పండి ఏమైందంట మొత్తం వైరల్ అయిపోద్ది. అలాగే ఆ రోజుల్లో రాజు చెప్పాడంటే ఆ రాజ్యం అంతా ప్రకటించబడి, అంటే ఆ దేశం అంతా ప్రకటించబడుద్ది. అలాంటి ఘనత కూడా ఆయన చెప్తున్నాడు, నీ దానములు నీ యొద్దే ఉంచుకో, నీ బహుమానాలు నీ దగ్గర ఉంచుకో, నాకైతే అవసరమో లేదని చెప్పేసి. అందుకని దేవుని బిడ్డల మనము అవి క్షయమైపోయే బహుమానాలు. ఏ బహుమానం అంట? క్షయమైపోయే నశించే బహుమానాలు. వాటి కొరకు ఆయన ఆశపడల. ఆదికాండము 14:23 అబ్రహాము గారు కూడా దానములు బహుమతులు ఇస్తుంటే నాకు అవసరం పోండి అన్నాడు ఆయన. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. లోతుని వేరే ఒక రాజు వచ్చి ఏం చేస్తాడంట, ఎత్తుకొని వెళ్ళిపోయారు తన భార్య పిల్లల్ని. లోతుని తన భార్య పిల్లలు ఏం చేస్తారంట, వేరే ఒక రాజులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ విషయం ఎవరు తెలిసింది? అబ్రహాం గారికి తెలిసింది. అయ్యా మీ అన్నయ్య కొడుకుని తన భార్య పిల్లలు తన ఆస్తి అంతా వచ్చి వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తారు, ఆయన పని వాళ్ళు కలిసి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఏం చేస్తారంట గెలిచారు. వాళ్ళందరూ గెలిచి ఆయన తిరిగి రాగానే ఆ షాలేము రాజు యొక్క ఏమంటున్నాడంటే ఆయన, అయ్యా నువ్వు యుద్ధం చేశావు, నువ్వు మాకు రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసావు, మమ్మల్ని అందరినీ కాపాడావు కాబట్టి నీకు ధనం ఇస్తాము అన్నారు. ఎవరికి? అబ్రహాముకి. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాము, నేనే ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగు అంటే ఒక దారమైనా సరే చెప్పులు వారైనా నీ వాటిలో ఏది నేను తీసుకోనని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ లోక బహుమానాలకి దానియేలు ఇష్టపడలేదు, అబ్రహాం కూడా ఇష్టపడలా. ఈ దినాల్లో మనకి ఏదైనా డబ్బు ఇస్తాము, ఒక బంగారం ఏదైనా ఇస్తామంటే మనం ఏం చేస్తాం, ఉబ్బి తబ్బి పొంగిపోతాం, అబ్బో ఇక నా అంతటో లేడరా బాబు అని చెప్పేసి. వాళ్ళు అన్నారే అవతలపో మాకు అవసరం లేదని చెప్పారు. ఎందుకని? వాళ్ళు దేవునితో ఉన్నారు. దానియేలు ఎవరుతున్నాడు? దేవునితో ఉన్నాడు. అబ్రహాం ఎవరుతున్నాడు? దేవుడు. దేవుడు అన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. మనుషులు ఇచ్చేదేంటి? మనుషుల యొక్క సహాయం మాకు అవసరమో లేదు. మాకు దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు కావలసిన ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. మీ బహుమానాలు మాకు అవసరమో లేదండి. అబ్రహామే బహుమానాలు ఇచ్చేవాడు. చదవండి ఆదికాండము 25:6 అబ్రహామే తన యొక్క పిల్లలందరూ కూడా బహుమతులు ఇచ్చాడు. ఆదికాండం 26 అబ్రహాము 25:6 చదవండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకునొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. ఇక్కడ ఇస్సాకు మాత్రమే వారసుడు, ఉపపత్నుల పిల్లలందరూ వారసులు కాదు. ఏమన్నాడు దేవుడు? హాగరు కుమారుని బయటికి వెళ్ళగొట్టేసేయి, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు, వాడు స్వతంత్రాలు కుమారుతో వారసుడు కాడని చెప్పాడు. కాబట్టి ఇస్సాకు మాత్రమే వారసుడు. ఇష్మాయిల్ కానీ ఇంకా పుట్టిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అబ్రహాంకి ఎంతమంది భార్యలు చెప్పండి? అబ్రహాంకి ఎంతమంది అంట? శారా, హాగరు, కెతూరా. అయితే వీళ్ళకి పిల్లలు పుట్టారు. చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరినీ ఏం చేశాడంట బయటికి పంపించాడు. 4వ వాక్యంలో ఎఫాయు, ఏఫోరు, హానోకు, అబీదా, ఎల్దాయి అనేవారు ఆ మధ్య
మిద్యాను సంతతి వారు వీరందరూ కెతురా సంతానం. ఎవరి సంతానం అంట? కెతురాకు పుట్టిన పిల్లలు. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చాడంట. ఏమిచ్చాడంట? తన ఆస్తి మొత్తం ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. కానీ ఈ ఉపపత్నుల పిల్లలందరికీ ఏమి ఇచ్చాడంట చెప్పండి? అబ్రహాము 6వ వాక్యంలో అబ్రహాం తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశంలోకి వెళ్ళి వారిని పంపివేసాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము గారు వారసులు ఎవరంట? ఇస్సాకు. సకల ఆస్తిని ఇచ్చింది ఎవరికంట? ఇస్సాక్కి. కానీ ఉపపత్నుల పిల్లలకి ఏమి ఇచ్చాడు? బహుమానాలు ఇచ్చేసాడు. బహుమానాలు అంటే గిఫ్ట్లు. కొంత వాళ్ళకి బంగారు ఎంత, డబ్బు ఎంత, ఇది ఎంత తీసుకెళ్ళిపోండి, ఈ ఆస్తిలో మీకు వాటా లేదు, ఈ ఆస్తికి వారసులు ఎవరంట? ఇస్సాకు మాత్రమే అని చెప్పి. అందుకని ఇక్కడ అబ్రహాం గారే బహుమతులు ఇచ్చాడు కాబట్టి ఆయన బహుమతులు ఏం పెద్ద గొప్ప ఏం కానీ కాదు. అందుకని మనం కూడా ఎందుకు చెప్తున్నా అంటే లోకంలో ఇచ్చే బహుమతుల కోసం పరిగెత్తకూడదు. ఎవరిచ్చే బహుమతి కొరకు పరిగెత్తాలి? దేవుడిచ్చే బహుమతి కోసము గురి చూసి ఏం చేయాలంట? ఉన్నతమైన పిలుపు కొరకు మనం పరిగెత్తాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చదవమా. ఫిలిప్పీ రాసిన పత్రిక మొట్టమొదటిగా మనం చూస్తే 3వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 3:14 ఫిలిప్పీ. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగి బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరి యొద్దంట? క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన బహుమానం కలుగు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుటకు గురి యొద్దకు ఏం చేస్తాడంట? పరిగెత్తండి. ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానం. కాబట్టి దేవుడు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉండగా వాళ్ళని పిలవలేదు. దేవుడు పౌలు గారిని పిలిచాడు సేవ కొరకు. ఆ సేవకుడు ఎవరంట? భయంకరమైన క్రూరమైన మనిషి, అలాంటి హింసకుడు, దోషకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తిని దేవుడు నమ్మకస్తుగా ఎంచి తన సేవకు తీసుకుని అతన్ని వచ్చి తన యొక్క జీవితంలో ఏం చేస్తాడంటే దేవుడు గొప్ప సేవకుడిగా అతన్ని వాడుకున్నాడు. అందుకని చదువుతున్న వాక్యంలో మనం కూడా ఏ బహుమానం కోసం పరిగెత్తాలి చెప్పండి? దేని కొరకు పరిగెత్తాలంట? ముందు ఉన్న వాటి కొరకు. 13వ వాక్యం చదవమ్మా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. మనం ఏం చేయాలంటే జీవితంలో వెనక జీవితం అంతా మనం మర్చిపోవాలి. వెనకాల జీవితాన్ని విడిచిపెట్టాలి. వెనకున్న జీవితాన్ని మరలా మనము గుర్తు చేసుకొని ముందుకెళ్లేవారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వెనకున్న ఆ బరువుని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. ముందున్న వాటిని మనం ఏం చేయాలంటే చూడాలి. ముందు మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంట? దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. పరలోకులు ఎవరున్నారంట? దేవుడు ముందుకున్నాడు. బైబిల్ ఏముంటుంది? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూసుకొని మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. మన ముందు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మన గురి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఎవరిని చూసి మనం పరిగెత్తాలి? దేవుని చూసి పరిగెత్తాలి. బహుమానం ఎవరిస్తారు మనకి? దేవుడే బహుమానం ఇస్తాడు. బైబిల్లో రాస్తుంది కదా, ఆ సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్యం చేసి తన ఆనందం కొరకే ముందున్న బహుమానం కోసం ఏం చేస్తాడంట? యేసుప్రభు పరిగెత్తా అని చెప్పేసి ఫిబ్రవరి 12:2-3 ఉన్నది, రాసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు కూడా తనకు ముందున్న బహుమానం కోసము సిలువను సహించి చదవనమ్మా 12:3 చదవండి. ఫిబ్రవరి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో ఓపికతో పరిగెత్తుదము. సరే, అక్కడ చూడండి 2వ వాక్యం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క
కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు కూడా ఆయన ఎదుట ఉంచబడిన పందెములో, అంటే ఆనందం అని ఇక్కడ రాస్తుంది. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే బహుమానం. ఏమంటది? బహుమానం. యేసు ప్రభు కూడా పరలోక సియోను ఒక సింహాసనము కుడి పార్శ్వము దేవునితో ఉందని ఆ బహుమానం కోసము, ఆనందం కోసం అని ఏం చేస్తాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువని సహించి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువని సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడిగా మారి ఉన్నాడు. అందుకని దేవుని పెట్టాడు. మనము పైన ఉన్న వాటిని చూడాలా, కింద ఉన్న వాటిని చూడాలా? ముందున్న వాటిని చూడాలా, వెనుకున్న వాటిని చూడాలా? నశించిపోయే వాటిని చూడాలా, నిత్య జీవాన్ని చూడాలా? మనుషులను చూడాలా, దేవుని చూడాలా? చెప్పండి. దేవుణ్ణి చూడాలి. పౌలు గారు ఎవరిని చూస్తారు? ఉన్నతమైన దేవుని పిలుపునకు కలుగు బహుమానం కొరకు నేనేం చేస్తాను? గురి యొద్దకే పరిగెడుస్తాను. కాబట్టి ఉన్నతమైన బహుమానం పొందుకోవాలి. ఉన్నతమైన బహుమానం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. చెప్పండి, ఎక్కడుందంట? ఉన్నతమైన బహుమానం ఎక్కడుంది? దేవుని. ఉన్నతమైన వారు ఎవరు? దేవుడు. ఉన్నతమైన స్థలం ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది, పైన పరలోకంలో. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఉన్నతమైన బహుమానం పొందాలి. ఏ బహుమానం అంట? క్షయమైపోయే బహుమానం, నశించిపోయే బహుమానం, ఈ వ్యర్థమైన మనుషులు ఇచ్చే బహుమానాలు కాదు, కానీ దేవుడిచ్చే బహుమానాన్ని మనము పొందుకోవాలి జీవితంలో. ఈ పౌలు గారు చూసినట్లయితే ఉన్నతమైన బహుమానం కోసము ఆయన పరిగెత్తాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 7-8 చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇక్కడ మనం చదువుచున్నాము, పౌలు గారు చెప్తారు, మంచి పోరాటం పోరాడిని, నా పరుగు కడముట్టించి, విశ్వాసము కాపాడుకోండి. జీవితం అనేది ముగించే వరకు కూడా జీవితంలో ఉన్న విశ్వాసాన్ని కానీ ఉన్న పరుగును కానీ ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఏం చేయాలంట? కొంత దూరం పరిగెత్తి జీవితం అలసిపోయి ఆగిపోకూడదు. మనం పాట పాడాం. ఏం పాడా? అలసిపోవలసిన వేళ అధైర్యమే నాకు ఎదురైనా, అలసిపోవలసిన వేళ అధైర్యమే నాకు ఎదురైనా, అభయము సంగిన నా ప్రభుతో, అభయము సంగిన నా ప్రభుతో ఆనందముగా నడచేదా, ఆత్మలో ముందుకు సాగేదా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంటే ఈ పందెంలో ఓపికతో ఏం చేయాలంటే మనము పరిగెత్తాలి. చాలా ఓపిక కావాలి. విసిక్కోకూడదు, అలసిపోకూడదు, ఆగిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. 8వ వాక్యం ఏమని చదువుతున్నాం? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. నీతిగల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. కాబట్టి మన జీవితం అనేది ఒక కిరీటాన్ని పొందాలి. ఏం పొందాలంట? చెప్పండి అందరూ. మన జీవితం ఏం చేయాలంట? కిరీటాన్ని మనము పొందాలి. అంటే ఏంటి? కిరీటం అంటే ఘనత. ఏమంట? ఘనత. కిరీటం ఎవరు పెడతారు? రాజుకు పెడతారు. ఎవరు పెడతారంట? కిరీటాన్ని ఎవరు పెడతారు? రాజుకు పెడతారు. రాజు పెట్టుకుంటే అది అందంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ కిరీటం పెట్టుకొని ఎంతో అందముగా ఎక్కడ కనబడాలి? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనంలో దేవునితో కూడా మనం ఏం చేయాలంట? కనపడాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్న మొట్టమొదటిలో మనం చూస్తున్నాం. మొదటిది చూస్తే ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఏ బహుమానం అంట? ఉన్నతమైన బహుమానం. కాబట్టి మనకి పరలోక సంబంధమైన ఉన్నతమైన బహుమానం కోసం పరిగెత్తాలి. రెండోది మనం చూసినట్లయితే శాశ్వతమైన బహుమానం కొరకు పరిగెత్తాలి. ఏ బహుమానం అంట? శాశ్వతమైన బహుమానం. రాసుకోండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. రెండోది, మొదటిది ఉన్నతమైన పిలుపు కలిగే బహుమానము, రెండోది మనకు కలిగేది శాశ్వతమైన బహుమానం. సామెతల 11వ అధ్యాయం 18వ వాక్యం చదవండి.
భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. కాబట్టి మనం భక్తిహీనత కలిగి ఉండాలా, నీతి కలిగి ఉండాలా? చెప్పండి. భక్తిహీనత అంటే వాడికి దేవుడు అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, విశ్వాసం తెలియదు, ప్రేమ అంటే తెలియదు, పరిశుద్ధి అంటే తెలియదు, నీతి అంటే తెలియదు. ఏంటి ఏమీ తెలియని వ్యక్తిని ఏమంటారు? భక్తిహీనుడు అంటారు. అతను ఏమీ లేదు. కాబట్టి మనం భక్తిహీనులు అయితే ఏమంటే ఇక్కడ ఏమని రాస్తుంది? భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడి శాశ్వతమైన బహుమానము పొందును. కాబట్టి మనకు శాశ్వతమైన బహుమానం కావాలంటే ఏముండాలి? మనలో నీతి ఉండాలి. చెప్పండి అందరూ. అందుకే పౌలు అన్నాడు, నీతి కిరీటం నాకు ఉంచబడి ఉంది. ఏ కిరీటం అంట? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, తనక నీతి గల న్యాయాధిపతి అందరికి దాన్ని అనుగ్రహించును. అందుకని మన అందరూ కూడా ఉన్నతమైన బహుమానము కావాలి. రెండోది ఏ బహుమానం కావాలంట? శాశ్వతమైన బహుమానం. శాశ్వతమైన బహుమానం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఉంటుంది, ఇంకా అది దానికి నాశనమే లేదు. అర్థమైందా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా అంటున్నాడు దేవుడు. అంటే శాశ్వతమైన ప్రేమ అంటే ఇక చివరి దాకా ఇక ఎప్పటికీ ఉండే ప్రేమ, ఇక దానికి అంతము ముగింపు అనేది లేనే లేదు. అందుకని దేవుని బిడ్డ మనం కూడా దేవునికి సన్నిధిలో నశించిపోయే బహుమానాల కోసము, లోక బహుమానాల కోసం కాదు, కానీ మనందరం పరిగెత్తాల్సింది దేవుడు మనకు అనుగ్రహించే శాశ్వతమైన బహుమానం. ఏ బహుమానం అంటే ఎప్పటికీ అది ఉంటుంది, అది నాశనము కానే కాదు. ఈ లోకంలో మనకి ఎంతోమంది బహుమానాలు ఇస్తుంటే కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్లు చెప్తున్నారు, ఒకప్పుడు నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ని, నాకు చాలా కప్పులు వచ్చినాయి, చాలా గోల్డ్ మెడల్ వచ్చినాయి, కానీ ఈ రోజు నన్ను ఎవరు పట్టించుకోక అవన్నీ అమ్ముకొని తినేశాడంట. ఏం చేశాడంట? ఎవరు ఆయన్ని పట్టించుకోక, ఆయన్ని ఎవరు గుర్తించక, ఈరోజు వృత్తి లేక, తినడానికి డబ్బు లేక ఆ ఉన్నవన్నీ ఏం చేస్తాడంట? అమ్ముకొని తినేశాడంట. అమ్ముకొని ఏం చేస్తాడంట? తినేశాడు. ఆ బహుమతులన్నీ తినేశాడు. అయిపోయింది ఇక్కడ. విన్నారా? కాబట్టి అవన్నీ కూడా లోకంలో నశించిపోయే బహుమానాలు, కానీ దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంట? శాశ్వతమైన బహుమానం. అందుకని నీతిమంతులుగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క నీతి నీలో నాలో ఉన్నట్లయితే కనుక మన బహుమానం ఎప్పటి వరకు ఉంటుందంటే శాశ్వతమైన బహుమానంగా ఉంటుంది. మూడోది కూడా మనం చూద్దాం, క్రొత్తగా చెప్తాను మీకు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఇది మూడోది సంపూర్ణమైన బహుమానం. రూతు గ్రంథము యెహోవా 2:12 చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం చూసేట్లయితే బోయాజ్ రూతుతో అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బహుమానం అంటే అర్థం ఏంటి? రిటర్న్ గిఫ్ట్. మనం చేసిన దానికి ఒక ప్రతిఫలం, దాన్ని ఏమంటారు? రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా. మనం చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చేదాన్ని ఏమంటారంట? బహుమానం అంటారు. ఇక్కడ ఏమని రాస్తుంది? ఇక్కడ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బహుమానం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం చేసిన దానికి ప్రతిఫలంగా వచ్చేదాన్ని ఏమంటారు? బహుమతి. ఒకసారి ఆయన ఎవరో కేసీఆర్ గారు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు. ఏమన్నా అంటే ఇది ఒక స్టేట్, అదొక స్టేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయాల్లో మాట్లాడుకుంటారు కోపతాపాలతో. ఆ సందర్భంలో అన్నాడు, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఈయన అన్నాడు, నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. అంటే ఏంటి? నువ్వు చేసిన దానికి నేను తిరిగి చేస్తాను. నువ్వు చేసిన నేను కూడా తిరిగి చేస్తాను. నువ్వు నన్ను మోసం చేసావు అనుకో, నేను నిన్నేం చేస్తాను? మోసం చేస్తాను. నువ్వు నన్ను మంచిగా ప్రేమించాను అనుకో, నేను నిన్నేం చేస్తాను? ప్రేమిస్తాను. నువ్వు నాకు కీడు చేస్తే నేనేం చేస్తాను? నీకు కీడే చేస్తాను. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నా అంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చినాను? రూతమా
యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి అక్కడికి వచ్చినట్లుగా ఇక్కడ మనము చదువుచున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుని యొక్క రెక్కల కింద ఎలా ఉండాలంటే సురక్షితంగా మనం ఉండాలి. అంటే కనుక దేవుడు మనకి మంచి క్రియలు ఇవ్వాలి. రూతు మంచి కార్యాలు చేసిందా, చెడ్డ కార్యాలు చేసిందా? నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చాడు. నువ్వు చేసిన మంచి పనులకి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా అంటే క్షేమంగా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడు నేను తీసుకొని వచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏమన్నా కింద ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఏ బహుమానం ఇస్తాడంట? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. సంపూర్ణ అంటే ఏం చెప్పండి? కంప్లీట్. కంప్లీట్ అంటే ఏంటి? ఇంకా పరిపూర్ణత. ఇప్పుడు జామకాయని మనం చూస్తాం, పచ్చిగా ఉంటుంది. జామ పండుని చూస్తే పండిపోతుంది, అది కంప్లీట్ అయిపోయింది. అది ఒకడు అడుగుతున్నాడు, నాన్న కంప్లీట్ అంటే ఏంటి నాన్న అంటే, నేను మీ అమ్మని చేసుకున్నానంట, నా జీవితం కంప్లీట్ అయిపోయింది అన్నాడు. ఏమనంట? మీ అమ్మని చేసుకున్నాను, మిమ్మల్ని కన్నాను, నా జీవితం కంప్లీట్ అయిపోయింది అన్నాడు అక్కడ. కాబట్టి ఇట్లా చూసినట్లయితే కంప్లీట్ అంటే ఏంటంటే ఇంక అక్కడది అయిపోయింది. ఇక అరే ఒక చెట్టుకి కాయ ఉన్నప్పుడు దాని కాయ అని చూస్తాం, కానీ ఇక పండిపోయినప్పుడు దాని పని ఏంటి? అయిపోయింది, ఇక కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది పడిపోద్ది, ఇక పడిపోద్ది. పండిపోయిందంటే ఏమైంది అంట? పడిపోద్ది. అలాగనే ఈ యొక్క రూతుకి ఇప్పుడు సంపూర్ణ బహుమానం ఇస్తున్నారు. ఏమంటే బోయాజు పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు రెండో పెళ్ళి అది, కానీ బోయాజుకి మొదటి పెళ్ళి. మొదటి భార్య ఉంది అక్కడ రాయబడిన, బోయాజుకి రాస్తుందమ్మా, మీరు చదివారా? సరే. కాబట్టి బోయాజుకి మొదటి పెళ్ళి, కానీ రూతుకి ఎన్నో పెళ్ళి? రెండో పెళ్ళి. చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఆమె మోయాబీరాలు. మోయాబీ అంటే ఎవరో? లోతు సంతానం. ఎవరి సంతానం అంట? అబ్రహాము అన్న కొడుకే, లోతు సంతానం వాళ్ళు. అయితే ఆమెను చక్కగా చూశాడు, ఆయన వివాహం చేస్తున్నాడు. ఆమె ద్వారా మంచిగా పిల్లలు పుట్టారు, వాళ్ళ ద్వారా దావీదు వచ్చాడు, వాళ్ళ ద్వారా రాజ్యం వచ్చింది. ఎన్నో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, సంపూర్ణ బహుమానం మనకు ఉండాలి. చెప్పండి అందరూ, సంపూర్ణ బహుమానం మనకే ఉండాలి. కొంతమందికి ఇస్తారు, సగం సగం ఇస్తారు. సగం సగం అంటే సగం పచ్చిగా తీసుకొస్తే ఏం చేస్తారు? అది పనికిరాదు, పచ్చిగా తీసుకెళ్తారు. కొంతమందికి ఒక బస్తా ఉప్పు ఇచ్చి వాడుకోండి అంటాం, పనికిరాదు. కరగన ఉప్పు ఏం చేసుకుంటారు? కరగకుండా ఉండే ఉప్పు ఒక బస్తా ఇస్తాం, ఏం చేసుకుంటారు? అది దేనికి పనికిరాదు. అట్లాగా పనికి మనం దాన్ని ఇవ్వకూడదు. మనం కూడా ఎవరికి ఇస్తే పాసిపోయిన అన్నమో, పురుగులు పెట్టిన అన్నమో, వాసన కొట్టే అన్నమో మనం పెట్టకూడదు. ఎవరికి మంచిగా ఉంటేనే పెట్టాలి. ఏం చేయాలంట? చెప్పండి అందులో, ఎవరికైనా పెడితే ఏం చేయాలంట? మంచిదైతేనే పెట్టాలి. నేను చెప్పేసా సిస్టర్, ఏదైనా మిగిలిపోతే కనుక పారేసేయి, ఎవరికి పెట్టొద్దని చెప్తే. ఎందుకంటే అది పెట్టేది మనం మంచిది పెట్టాలి. ఎవరో ఇచ్చేద్దాం, రోడ్డు మీద అలా పెడతా ఇలా పెడతా, అట్లా ఎప్పుడు చేయొద్దు. ప్లాస్టిక్ కవర్లు వేసి పెట్టు, నేను బయట పారేసి వస్తాను అంతే. చెత్త వేయడా కూడా కొత్త కవర్లు పెట్టాను నేను. ఎప్పటికప్పుడు కవర్లో చెత్త వేసి పెట్టు, తీసి బయట పారేసి వస్తాను తీసుకెళ్ళి సాయంత్రం. చెప్పాను సార్ సిస్టర్. ఎందుకంటే పాసిపోయినా మనం పెట్టకూడదు ఎవరికి. మనం పెడితే మంచిదే పెట్టాలి. ఇచ్చేదేదో మంచిదే మనం ఇవ్వాలి. చెడిపోయిన దాన్ని ఇస్తే అది దానివల్ల మంచి మేలు మనకు వస్తుందా? పాపం మనకు వస్తుంది. ఇంకా ఎదురు చేసిన పనికి మనం పాచిపోయిన పెట్టి దానివల్ల ఇంకా కీడు తెచ్చుకుంటాం. కానీ మనం దానివల్ల పాపం మనకు వస్తుంది, కానీ పుణ్యం అనేది మనకే రాదు. అందుకని ఎవరికి పెట్టినప్పుడు మనం మంచిది పెట్టాలి. మొన్న ప్రసన్న సిస్టర్ గారి ఇంటికి విజిటింగ్ వెళ్తే ఆమె సంతోషంగా మాకు ఒక విషయం చెప్పింది. ఏంటంటే వాళ్ళ ఇంట్లో కుక్కను పెంచుకుంటుంది ఆమె. అది కాకుండా వాళ్ళ ఇంటి ఎదురుకుంటే అపార్ట్మెంట్ దగ్గర 20-30 కుక్కలు ఉంటాయంట. వాటికి ఎవరూ సరిగ్గా అన్నం పెట్టరంట. ఆ చెత్త కుప్పలో పాసిపోయిన అన్ని ఏరుకొని తింటాయంట. అందుకని ఈమెం చేస్తుంది, రోజు సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం అన్నం వండి, ఒకరోజు పెరుగన్నము, ఒకరోజు చికెన్ అన్నము, ఒకరోజు ఎగ్స్, ఒకరోజు కూరటి, రోజు 20-30 కుక్కలుగా అన్నం పెడుతుంది. సోషల్ సేవ చేస్తున్నాను, సోషల్ సేవ చేస్తున్నాను. అవి ఎవరో కుక్కలు, రోడ్డు మీద వీధి కుక్కలు రోజు ఏం చేస్తుంది, ఒకరోజు చికెన్ పెడుతుంది, ఒకరోజు అన్నీ పెడుతున్నారు. రోజు వెళ్ళి వండి వాళ్ళ భర్త విఆర్ సీనియర్ అసిస్టెంట్, ఆయన ఏం చేస్తాడు, వాటి కోసం ఒక బస్తా బియ్యం పట్టుకొచ్చి పెడతాడు ఇంట్లో. వేట్ల కోసం, కుక్కల కోసము ఆయన బస్తా బియ్యం పట్టుకొచ్చి పెడతాం, ఈ వండి పెడతాం రోజు వాటికి. చూడండి, రోడ్డు మీద ఉన్న కుక్కలు. ఎందుకు చెప్తున్నా మనం కుక్కకైనా సరే మంచిది చేయాలి. ఏం చేయాలి చెప్పండి అందరూ? సంపూర్ణ బహుమానం ఇవ్వాలి. ఇచ్చేదేదో మంచిది ఇవ్వాలి. ఏ పనికి మాలతో మనం ఇవ్వకూడదు. దేవుడు రూతమ్మకి ఏ బహుమానం ఇచ్చాయంట?
నువ్వు చేసిన దానికి ప్రతిఫలము, రెండోది ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటాకి, మూడోది సంపూర్ణ బహుమానము పొందడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. అందుకని దేవుడు మనకి మంచిది ఇస్తాడా చెడ్డది ఇస్తాడా? కుళ్ళిపోయిన ఇస్తాడా? పాతవి గతించిన సమస్తము క్రొత్తవారి. దేవుడు పాత దేవుడు రోజు రోజుకి నూతన కృపనిస్తాడు, నూతన అభిషేకం ఇస్తాడు, నూతన బలాన్ని ఇస్తాడు. ఏది తీసుకున్నా కూడా దేవుడు క్రొత్తది ఇస్తాడా పాతది ఇస్తాడా? కొత్తదే ఇస్తాడు. అందుకనే సంపూర్ణ బహుమానం కూడా మనము పొందుకోవాలి. మొట్టమొదటిది దేవుని ఉన్నతమైన పిలుపు బహుమానం పొందాలి, ఉన్నతమైన బహుమానం. రెండో బహుమానం ఏం పొందాలి? శాశ్వతమైన బహుమానం ఉండాలి, ఎప్పటికి ఉండే బహుమానం పొందాలి. మూడోది ఏ బహుమానం పొందాలి? సంపూర్ణమైన బహుమానం, అది కూడా మంచిగా ఉండే బహుమానం పొందాలి. నాలుగోది మనం చూసినట్లయితే అత్యధికమైన బహుమానం పొందాలి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం. అత్యధికమైన బహుమానం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాంకి బహుమానం ఇస్తున్నాడు. ఏ బహుమానము? అత్యధికమైన బహుమానం. ఏంటి ఆ బహుమానం చెప్పండి? ఇస్సాకుని ఇవ్వబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 100 సంవత్సరాల వయసులో అబ్రహాము గారికి ఎవరిని ఇవ్వబోతున్నాడు? ఇస్సాకుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీకు బహుమానం ఇవ్వబోతున్నా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తున్నాడు, అయ్యా నువ్వేమిచ్చినా నాకేం ప్రయోజనమో, నా పెద్ద దాసుని ఎలియాజరు వాడికి అంతా అనుభవించేది, నాకు సంతానం లేదు కదా, నువ్వేమిచ్చినా నాకేం ప్రయోజనం అన్నాడు. చదవమ్మా మాట 2వ వాక్యంలో. అందుకే అబ్రహాము, ప్రభుని యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తిని కర్తయగును కదా, నా పనివాడే నా ఆస్తి మొత్తానికి వారసు అవుతారు కదా అంటే, లేదు 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 నేను నీకు వారసుని ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు దేవుడు? చెప్పండి. దేవుడు ఏమన్నాడంట? నీకు వారసుని ఇస్తా అని చెప్పాడు. వారసు ఇస్తా అని చెప్పినప్పుడు అబ్రహాముకి చాలా సంతోషం వేస్తుంది. ఓకే ఓకే అన్నాడు. అదే దేవుడు ఇచ్చిన బహుమానం. అందుకే 127 కీర్తన 3వ వాక్యం ఏమని రాస్తుంది? దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అంట. అమ్మ చదవమ్మా 127 కీర్తన 3వ వాక్యం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అబ్రహాం ఇచ్చే బహుమానం ఏం బహుమానం? అది గర్భఫలం. అందరికీ పిల్లలు పుడతారు, కానీ అబ్రహాం పుట్టే పిల్లలు ఎప్పుడు? 100 సంవత్సరాల వయసు. అది ఇంపాసిబుల్, అది జరగని పని. జరగని పనిని దేవుడు జరిపిస్తాడు కాబట్టి అది గొప్ప బహుమానం. ఏ బహుమానం రాసిందాన్ని? అత్యధికమైన బహుమానం. అంటే ఎవరు చేయలేని బహుమానం, ఎక్కడ జరగని దొరకని బహుమానం, అత్యధికమైన బహుమానం. అంటే ఇది ఎవరి వల్ల కానిది, ఎవరి వల్ల జరగనిది, ఇది ఒక అత్యధికమైన బహుమానం. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సమయాన్న దేవుడు ఇచ్చేది ఏదైనా ఉన్నతమైనది ఇస్తాడా, చీప్ క్వాలిటీ ఇస్తాడా? దేవుడు చీప్ క్వాలిటీ ఇస్తాడా, కాస్ట్లీగా ఇస్తాడా? చెప్పండి మీరే. ఏమో నీ కాస్ట్లీకి ఇచ్చాడు, చీప్ క్వాలిటీకి ఇచ్చాడు దేవుడు? చెప్పండి. కాస్ట్లీగానే ఇచ్చాడు. ఏమి లేని స్థలంలో అన్ని ఉన్నట్లుగా పిలిచేది దేవుడు, మన దేవుడు. అంటున్నారా? ఏం లేని దగ్గర అప్పటికప్పుడు అన్ని కలగజేసి సృష్టించే దేవుడే మన యొక్క దేవుడు. అందుకని మన దేవుడు ఏ బహుమానం ఇస్తాడు మనకి? అధికమైన బహుమానం. సాధారణ బహుమానం కాదు, అధికమైన గొప్ప బహుమానం. ఎవరు ఇవ్వనంత గొప్ప బహుమానం దేవుడు మనకే ఇస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే మంచి బహుమానం ఇస్తాడు దేవుడు. ఏ బహుమానం అంటే ఆదికాండం 30వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా చదవని ముగిస్తాను. ఆదికాండం 30వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను కనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఇక్కడ మనం చదువుతున్నాము, మంచి బహుమానం దయచేశాడంట దేవుడు. ఏ బహుమానం అంట? చెప్పండి. 6 పిల్లలు ఇచ్చాడు. ఎంతమంది అంట? 6. తర్వాత మళ్ళీ ఎవరిని కలిగింది ఆమె? దీనా. ఎవరినంట? దీనా అని కూడా ఆమె కలిగింది. కాబట్టి ఇక్కడ ఆమె చెప్తుంది, దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చాడంట. ఏమిచ్చాడంట? దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చాడని చెప్పి అతనికి ఏం పేరు పెట్టిందంట ఆమె? చెప్పండి. జెబూలూను. ఏమంట?
జబులోను అని పేరు పెట్టింది. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చేది మంచి బహుమానము. లేయాకి మనం చూసినట్లయితే 6 పిల్లలు, మరలా దీన 7 పిల్లలు ఇచ్చాడు. అవన్నీ కూడా మంచి బహుమానమే అని చెప్పేసి ఆమె చాలా సంతోషించింది. దేవుడు నాకు మంచి బహుమానం ఇచ్చాడు, ఎవరు ఇవ్వలేనంత మంచి కార్యాన్ని దేవుడు నాకు చేశాడని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే దేవుణ్ణి మహిమపరిచింది. అట్లానే దేవుడు మనకి మంచి కార్యాలు చేసేటప్పుడు, మేళ్ళు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చెప్పండి, దేవుని ఏం చేయాలంట? మహిమపరచాలి. నేను మొన్న చెప్పాను మీకు, ఉదయం ప్రతిరోజు 10 గంటల నుంచి 1 గంట వరకు చర్చిలో సిస్టర్ ఇద్దరం ప్రార్థన చేసిన కూర్చొని, చర్చ్ కింద కూర్చొని కుర్చీలు కూర్చొని నిద్ర వస్తుంది. పనిష్మెంట్ ఇచ్చే సిస్టర్కి కిందే కూర్చోవాలి, కుర్చీలు కూర్చొని నిద్ర వస్తుందని చెప్పి ఇద్దరం కిందే కూర్చొని సాపేసుకొని కూర్చొని ఏం చేస్తాం, పొద్దున్న 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రార్థన చేస్తూ చెప్పాను, ప్రభా ఎక్కడైనా సరే వెళ్ళి ఒక మీటింగ్ నడిపించాలి, మరి మీరు నన్ను వాడుకోండి, పనికొచ్చే పాత్రగా వాడుకోండి అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి తర్వాత వెంటనే ఒక పాస్టర్ ఫోన్, అయ్యా నేను ప్రార్థనలో ఉన్నాను, పాస్టర్ గారు అయినా 4 చర్చిలో చాలా పెద్ద పాస్టరే, మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేయాలి, మీరు రావాలి, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు మిమ్మల్ని చూపించాడు పిలవమని, మీరే వచ్చి నా కుమారుడికి ఎంగేజ్మెంట్ చేయాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పాను. అప్పుడు దేవుని మహిమపరిచి, ప్రభా ఇది మీ పనే కదా, నేను అడిగాను కదా ఎక్కడికైనా వెళ్ళి ఒక మీటింగ్ నడిపించాలని అడిగాను కదా, అలాగే చేస్తానని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ప్రసంగానికి వేరే ఒక పెద్ద పాస్టర్ వస్తున్నాడు, మీరు ఎంగేజ్మెంట్ మాత్రం చేయాలి అన్నారు. సరే ఓకే అన్నాను. సరే సంతోష్, ఏదే దేవుని సేవ, నేను దేవుని సేవను చూస్తాను, డబ్బుని చూడను. అప్పుడు నిన్న వెళ్ళాను, శుక్రవారం వెళ్ళిన తర్వాత 1000 మంది దాకా వచ్చారు అక్కడికి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా వచ్చారు. దగ్గర దగ్గర ఒక 40 పాటలు పాడి ఉంటారు, 40 మంది ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకి ప్రార్థన కూడా రాదు, వాళ్ళకి మైక్ ఇస్తున్నారు పోయి. 40 మంది ప్రార్థన, 40 పాటలు పాడేటప్పటికి 2 గంటలు పట్టింది అప్పటికి. ఇక ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ప్రసంగం చేసేది మీరే ప్రసంగం చేసి మొత్తం కార్యం మీరే చేయాలని చెప్పారు. ఆయన రాలేదు, ఎవరు మెయిన్ స్పీకర్ రాలేదు. సరే సరే అని చెప్పి నేనే సిద్ధపడలే, సరే ఓకే అని చెప్పేసాను. చెప్పేసి లేచి మంచిగా ప్రసంగం చేశాను. ప్రసంగం అయిన తర్వాత ఎంగేజ్మెంట్ నేను ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైం. చక్కగా ఎంగేజ్మెంట్ కూడా చక్కగా చేశారు, చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఆ పాస్ట్ కూడా రాలేదు కాబట్టి మనకు డబుల్ కానికి వచ్చింది. ప్రసంగం కూడా చేసి ఎగిస్తా అనమాట, అది ఫీజు అది కూడా మనకే ఇచ్చాడు. మంచిగా బిర్యానీ అంతా పెడితే నేనేం తిన్నయ్యా అని చెప్పి వచ్చే సిస్టర్ ఒక్కదే ఉంది ఇంటికాడ. సర్లే మళ్ళీ తను ఏం తినలేదు నేను, ఇంకా నేను ఇంకా లోకలే వెళ్ళేసి వచ్చేసాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా దేవుడు మనం అడిగితే ఇస్తాడు కూడా. చూడు 1000 మంది మధ్యలో నడిపించి వచ్చా. మీరు నమ్ముకోండి, 30 మంది పాస్టర్ పండిపోయిన వాళ్ళు ఎవరికి యాక్షన్ లేదు అక్కడ, మనమే హీరో. ఆ పాష ఏమన్నాడు, అభిషక్తులు వచ్చాడు మన మధ్యలోకి, పరిశుద్ధులు వచ్చాడు, ప్రతిష్ఠ గలవారు వచ్చారని చెప్పి 100 సార్లు చెప్పాడు అన్నమాట. ఇక నాకు ఎట్లా ఉంటుంది అది, ఓయమ్మ ఇంతలా ఉన్నా ఏంటి, బాగా చాలా ఘనంగా ఘనపరిచి అంతా మనకి యాక్షన్ అంతా మనకి ఇచ్చి, ఎంత పెద్ద పండిపోయిన పాషన్నారు అన్ని తెలుసుకోవాలి. చుట్టుపక్కల నుంచి అందరూ వచ్చారు, వాళ్ళందరి ముందు దేవుడు నన్ను అంతగా ఘనపరిచారు కదా, ప్రార్థన చేయబట్టి కదా అది. కాబట్టి నా గొప్పతనం ఏం లేదండి, చెప్తున్నాను. అట్లా ఎక్కడికైనా సరే వెళ్తాను, వాళ్ళు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా సంతోషంగా దేవుని సేవ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. అందుకని దేవుడు ఇచ్చే బహుమానం ఎట్లుంటుందంట, మంచి బహుమానం దేవుడు మనకి ఇస్తాడు. కానీ చీప్గా ఎప్పుడు మనం చూస్తాడా, నేను ఇంత సంతోషంగా ఉండి మళ్ళీ ఆయన ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చారు, చాలా సంతోషం, చాలా బాగా జరిగింది, మరుసటి పొద్దున నుంచి ఫోన్ చేసి చెప్పాడు, మిమ్మల్ని వచ్చి కలుస్తాను అయ్యారు అన్నాడు. సరే సరే అని చెప్పాను. కాబట్టి దేవుడు మనల్ని గణపరిచేవాడు, చాలా ఘనంగా గణపరుస్తాడు. నేను చాలా కృతజ్ఞత కలిగి చాలా సంతోషపడ్డా, ప్రభా మీకు చాలా థ్యాంక్స్ ప్రభా, నన్ను నిలబెట్టి అందరి ముందు వాడుకు, అంతమంది ముందు నన్ను నిలబెట్టి వాడుకుంది మీకు కృతజ్ఞతలు అని చెప్పి సిస్టర్ కూడా చెప్పాను. వచ్చి చాలా సంతోషపడి, ఆమె కూడా సంతోషపడి ఏం చేసి పెట్టింది తెలుసా, పచ్చడి చేసి పెట్టింది. అంత సేవ చేసి వస్తే దోసకాయ పచ్చడి చేసి పెట్టిన రాత్రి అన్నం, దాంట్లో గొడ్డు కారం పోసింది. నేనేమో అంత సంతోషంగా వస్తే ఆ దోసకాయ పచ్చడి తిన్నాను రాత్రికి. అట్లాగా, ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, గణపరుస్తాడు. చెప్పండి, నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించేవారు నేను
ప్రేమిస్తా అన్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము, దేవుడు మనకి ఏ బహుమానం ఇస్తాడు? మంచి బహుమానం. ఆ రోజుగా దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు మనకి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏ బహుమానం కలిగేదంట? గొప్ప బహుమానము కలిగేది. అందుకని దేవుని బిడ్డలైన మనము పైన రాసిన 32లో, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలో సహించిన పూర్వ దినములు జ్ఞాపం చేస్తున్నాం. గొప్ప పోరాటంలో కాబట్టి ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థికాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో సాతాన క్రియలు, ఇలాగ మన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినప్పుడు, మనం ఎన్నో శ్రమల్లో వెళ్ళినప్పుడు, అనేకుల మధ్యలో మనం నలిగిపోయినప్పుడు, అనేకుల మధ్యలో మనం కృంగిపోయినప్పుడు, ఎన్నో రకాల మార్గాలు మనం వెళ్ళినప్పుడు, అవన్నీ గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. చెప్పండి, దేన్ని విడిచిపెట్టకూడదు? శ్రమలను చూసి భయపడిపోయి, కష్టాలను చూసి భయపడిపోయి, వ్యాధులు చూసి భయపడిపోయి, సాతాను పోరాటాలు చూసి భయపడిపోయి, శత్రువులు చూసి భయపడిపోయి మనం ఏం చేయకూడదు? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు గొలియాతును చూసి అందరూ భయపడుతున్నారు. దావీదు ఉన్నాడే, ఆఫ్టర్ ఈడంతా అంటున్నాడు, అరే ఏంద్రా 40 రోజుల నుంచి మేము అందరం భయపడుతున్నాము, నువ్వు బచ్చగాడి, వాడు ఎంత అంటావేంట్రా అంటే, సింహాన్ని ఎలుగుబడి చీల్చి అవతల పారేసా, వీడెంత అంటున్నాడు దావీదు. అంటే దావీదుకి ఏముంది? ధైర్యం ఉంది. మిగతా వాళ్ళకి ఏముంది? భయం ఉంది. మిగతా వాళ్ళకి అంటే ఆయన ఏం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు? నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఏం ఎక్స్పీరియన్స్? సింహాన్ని ఎలుగుబండిని చీల్చిన, అది పెద్ద విషయం కాదు, దానికంటే ఇదేం పెద్ద డేంజర్ ఏం కాదు, ఈయన్ని కూడా చంపేస్తానని అంటున్నాడు దావీదు. ఏంటంటే అక్కడ ధైర్యం. ఏమన్నది? ధైర్యం. అలాగే మనం కూడా పోయిన శ్రమలు నేను జయించలేదా, పోయిన వచ్చిన నిందలు నేను జయించలేదా, పోయిన సంవత్సరం అవమానాలు నేను జయించదా, పోయిన సంవత్సరం ఆర్థికాన్ని నేను జయించదా, పోయిన సంవత్సరం వ్యాధి నేను జయించదా, ఇది కూడా నేను జయిస్తాను. ఒక ధైర్యం మనకు ఉండాలి. దాన్ని గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాం కదా, దాన్ని నేను అనుభవించదా, నేనేం చచ్చిపోలా, నశించిపోలే కదా, ఇప్పుడు ఎందుకు నేను భయపడాలి, దీన్ని కూడా జయిస్తాను అని చెప్పి మనం ఏం చేయాలి? మనం ముందుకే వెళ్ళాలి. అంతేగాని మనం భయపడిపోయి ఏమైపోద్దా, ఏం జరిగిపోద్దా అని చెప్పేసి పిరికి వారిగా మనం ఉండకూడదు. అందుకని ఏమని చెప్తున్నాడు? మీరు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ఏ బహుమానం అంట? గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. అందుకని మనము ఎప్పుడు కూడా మనకున్న ధైర్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండాలి. సాతానికి కానీ, మనుషులకు కానీ, లోకానికి కానీ, పాపానికి కానీ, వ్యాధికి కానీ, మరణానికి కానీ, ఎలాంటి పరిస్థితులు కూడా ఏం చేయాలని మనము భయపడకూడదు. నేను కూడా సేవ చేస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. కొన్నిసార్లు ఏమో దెయ్యాలను తీసుకొచ్చారు, దెయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పి. నేను ప్రార్థన చేస్తాను, విశ్వాసం ఎగతాళి చేస్తాను, అరే నిన్న కాక మొన్న సేవకు వచ్చాడు, ఈయన దెయ్యాలు ఎల్లగొడతాడా అని. దెయ్యాలు ఎల్లగొట్టాను. ఆ తర్వాత కొన్ని దురాత్మలు పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళని వదిలిచ్చారు. కొన్ని చేతబడి శక్తులు పట్టుకొచ్చారు, వాటిని వదిలిచ్చారు. కొన్ని విగ్రహ శక్తులు వచ్చినాయి, వాటిని వదిలిచ్చారు. ఇలాగ జనాలకి మేము మేలు చేస్తాం, కానీ దాన్ని చేయాలంటే ఏం కావాలి? మాకు ధైర్యం కావాలి. ఒకసారి ఒక ఆమె ముసలామి అక్కడ కూర్చొని ఉంది. నేను విజిటింగ్కి వెళ్తా ఉన్నాను. అయ్యా నాకు వచ్చి ప్రార్థన చేయవా అంది. ఆ ప్రార్థన అని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. మీరు నమ్మండి, నా చెయ్యి ఇట్లా పెట్టి ప్రార్థన చేస్తుంటే నన్ను అలాగ పైకి లేకున్నాను. ఎవరాని? ఇంత పొడుగు నేలకు వచ్చింది బయటికి, ఒక విగ్రహం శక్తి, అది పేర్లు చెప్పంలే, ఇంత పొడుగు వచ్చి నన్ను అలాగే పైకి లేపింది. ఏం అర్థం కదా నాకు. చూస్తే రేపు మాకు సత్యం ముసలిది, దాని దగ్గర ఓపికే లేదు. నేను మంచి బలంగా ఇంకా లావుగా, ఇప్పుడు చాలా సన్నగా అయిపోయాను, ఇంకా చాలా లావుగా బలంగా ఉండేవాడు. నన్నట్టు పైకి లేపింది, దాని నేలకి ఇంత పొడుగు చేసింది. ఇంకెట్ట ఉండదు మనకి, ఇంకా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏదంటే అయితే భయపడ్డా. నేనేం భయపడకుండా ఏం చేస్తాను, మళ్ళీ ప్రార్థన చేసి ఆవిడున్న శక్తిని వదిలించి ప్రార్థన చేసి వచ్చాను. అట్లాగా ఎన్నో దెయ్యాలు నేను వదిలించి వస్తే నా వెనకాల వచ్చాయి అన్ని. ఇంటికాడికి వస్తే నాకు ఒక పెద్ద సిస్టర్ ఉంది, మీరు ఎవరో ఏంటి అంటే పలానా దగ్గర ఆయన వదిలిచ్చాడు, ఆయన వెనకాల మళ్ళీ మేము వచ్చాము అని చెప్పే దెయ్యాలు వచ్చి
అట్లాగే నేను ఎక్కడైతే వదిలేస్తున్నా ఆ దెయ్యాలు అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటాయి వెళ్ళి. ఎందుకు చెప్తా అంటే ఇలాంటి పోరాటాల్లో కూడా సేవలు ఎక్కడ భయపడలా, ధైర్యంగానే ఉన్నాను. ఎలాంటి దెయ్యాలు రండి నేను చేయబట్టి ప్రాణం చేస్తాను, అవి పడిపోతాయి లేదా పరిగెడతాయి అంతే, ఏం భయపడే ప్రసక్తే లేదు. అందుకని దేవుని బిడ్డ మనము జీవితంలో ఏది ఎదురైనా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలా వద్దా? ఉండాలి. ఎక్కడ భయపడకూడదు. భయపడితే సైతాను మనల్ని పట్టేస్తుంది, భయపడ్డామంటే సైతాను మనల్ని పట్టేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంట, ప్రాణం పోయినా పర్లా కానీ ఏం చేయాలంట, ఎదిరించి పోరాడాల్సిందే. ఏ బహుమానం ఇస్తాను దేవుడు? ధైర్యాన్ని కాపాడుకుంటే ఏ బహుమానం ఇస్తాడంట? గొప్ప బహుమానం. చివరిగా ఒక వాక్యం చదవండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం. ప్రతిఫలంగా కలగబో బహుమానం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఏ ప్రతిఫలం అంట? అల్పకాల పాప భోగాలు వదిలేశాడు, ఐగుప్తు ధనాన్ని వదిలేశాడు, దేవుని ప్రజలతో శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. చూసారా, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి దాన్ని కూడా వదిలేశాడు. అంటే విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంట, క్రీస్తు విషయం నిందే గొప్ప భాగ్యమని అల్పకాల పాప భోగం. రాజులు అంటే ఎంత సుఖాన్ని అనిపిస్తారు చెప్పండి. రాజులు ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు. వాళ్ళ కాళ్ళు నొక్కే వాళ్ళు ఉంటారు, స్నానం చేయించే ఉంటారు, పళ్ళు తోమే వాళ్ళు ఉంటారు, అన్నం తినిపించే వాళ్ళు ఉంటారు, బట్టలు వేసే వాళ్ళు ఉంటారు, ఎత్తుకుని నడిపించే వాళ్ళు ఉంటారు, మోసే వాళ్ళు ఉంటారు. రాజు అంటే సుఖాన్ని అనిపించేవాడు, అంతకంటే ఇంకొకటి ఎవరు కూడా ఉండరు. అలాంటి ఒక సుఖం అనిపించే రాజు యోగాన్ని కూడా నాకు వద్దు, దేవుని ప్రజలతో శ్రమ పడతాను, నిందలు పడతాను అని చెప్పేసి అతడు కలగబోయే ప్రతిఫలం బహుమానం కోసం అతను ఏం చేస్తాడంట, ఎదురు చూశాడు. ఎవరైతే దేవుని కొరకు జీవిస్తున్నారో అలాంటి వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. చివరిగా 40వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వాక్యం చదవండి, ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ఆయన ఇచ్చు బహుమానం. ఎవరిచ్చే బహుమానం అంట? దేవుడిచ్చే బహుమానం. అదే ఏ బహుమానం అన్నది? ప్రతిఫలము. ఏమంటది? దేవుడు ఏం చేస్తాడంటే ఎవరి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదే ప్రతిఫలం యొక్క బహుమానం. మోషే కూడా ఏం చేస్తాడంటే అతడు ప్రతిఫలంగా పొందబోయే బహుమానం కోసము ఎదురు చూసి ముందుకే వచ్చాడు. అందరికంటే మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదివి ఉన్నాం. ఈ దినాన మనము ఉన్నతమైన పిలుపు కలిగిపోయే బహుమానాన్ని మనం పొందుకోవాలి. రెండోదిగా మనం శాశ్వతమైన బహుమానం పొందుకోవాలి. మూడోది మనం సంపూర్ణ బహుమానం పొందుకోవాలి. నాలుగోది అత్యధికమైన బహుమానం పొందుకోవాలి. ఐదోది మంచి బహుమానం పొందుకోవాలి. ఆరోది గొప్ప బహుమానం పొందుకోవాలి. ఏడోది ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మనము పొంది. ఏడోది ఏంటంట, మన క్రియలను బట్టి దేవుడు మనకి ఇస్తాడు. వారి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చినకు నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ 7 రకాలైన బహుమానాలు పొందుకొని దేవుని ద్వారా ఉన్నతమైన బహుమానం పొందుకొని ఉన్నతమైన పరలోక రాజ్యంలో 10 మంది ఓపికతో మనం పరిగెత్తి ఆ యొక్క అక్షయమైన బహుమానం పొంది ఆయన సింహాసనకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓర్పుతో మనం పరుగెడుచు పందెంలో